సో ఈ రోజు మనము ఏం చెప్పుకుంటున్నాం అంటే స్పార్క్ ఆర్కిటెక్చర్ అన్నమాట. సో జనరల్ గా మీకు ఆల్రెడీ ఐడియా ఉందండి, డ్రైవర్ అంటే ఏంది, తర్వాత వచ్చేసి క్లస్టర్ మేనేజర్ అంటే ఎవరు, దాన్ని ఏ విధంగా ప్రాసెస్ చేస్తుంది, అదే విధంగా నోడ్స్ అంటే ఏంటిది. సో ఇవన్నీ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. బట్ ఒకసారి స్పార్క్ ఆర్కిటెక్చర్ లో కూడా మనం డిఫరెంట్ వర్డ్స్ వాడతాం అంతేను. ఇక్కడ క్లయింట్ అంటారు, లేకపోతే డ్రైవర్ అని అంటారు, లేదంటే క్లస్టర్ మేనేజర్ ని మనం ఇక్కడ యాన్ రిసోర్స్ మేనేజర్ అంటారు. ఓకే, అదే విధంగా మనకి డేటా నోట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ వర్కర్ నోట్స్ అని ఇట్లాగ అంటారు అనమాట. ఓకే, సో అదే విధంగా ఆ వర్కర్ నోడ్ లో మనకి ఎగ్జిక్యూటర్స్ అని అంటారు, అదే విధంగా కోర్స్ అని ఉంటాయి. సో అదే విధంగా మెమరీ అని ఉంటది అనమాట. సో అది ఏ విధంగా మనకి డిఫైన్ చేస్తున్నారు ఏంది, సో ఇదంతా ఏంటంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, స్పార్క్ ఆర్కిటెక్చర్ అనేది డిపెండ్స్ ఆన్ టూ అబ్స్ట్రాక్షన్స్ అనమాట. ఓకే, ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు అండి. స్పార్క్ అంటేనే మనకి జనరల్ గా ఆర్డిడి అని అంటాం అనమాట, మనకు ఆల్రెడీ తెలుసు ఇది. ఓకే, సో దీంట్లో ఆర్డిడి అని అంటారు. ఆర్డిడి అంటే రెసిలియంట్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా సెట్ అనమాట. సో అదే విధంగా డ్యాక్ అంటారండి. డ్యాక్ అంటే బ్యాక్గ్రౌండ్ లో ఏ విధంగా కొరి ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని ప్లాన్స్ ఎట్లా ఉంది, సో ఇదంతా బ్యాక్గ్రౌండ్ లో మనకు చూపించేది డైరెక్టెడ్ అసైక్లిక్ గ్రాఫ్ అన్నమాట. ఓకే, సో ఇవి రెండు వచ్చేసి ద మెయిన్. ఓకే, సో టూ అబ్స్ట్రాక్షన్స్ అన్నమాట. ఓకే, సో స్పార్క్ ఆర్కిటెక్చర్ లో సో ఆర్డిడి అంటే మీకు ఆల్రెడీ తెలుసు అండి. ఆర్డిడి అంటే ఏంటంటే ద రెసిలియంట్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా సెట్స్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ డేటా ఐటమ్స్ దట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ మెమరీ ఆన్ వర్కర్ నోట్స్. ఓకే, మనకి ఈ విషయం ఆల్రెడీ తెలుసు, మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. సో ఆర్డిడి అంటేనే ఏందనంటే ఏ గ్రూప్ ఆఫ్ డేటా ఐటమ్స్ దట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ మెమరీ ఆన్ వర్కర్ నోట్స్. ఓకే, మనం అదే కదా మాట్లాడుకునింది. ఆర్డిడి అంటేనే ఇవన్నీ, స్పార్క్ అంటేనే ఆర్డిడి అంటేనే ఇది డేటా అనేది స్టోర్ అయ్యేది మెమరీలో స్టోర్ అవుతుంది. సో ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఇన్ మెమరీలో, దట్ ఈస్ ఇన్ వర్కర్ నోట్స్ అనమాట. అసలు వర్కర్ నోట్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం నెక్స్ట్. ఓకే, సో ఈ విధంగా మనకి ఆర్డిడి డేటా అనేది స్టోర్ అయ్యి ఉంటుంది అనమాట వర్కర్ నోడ్ లో. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అసలు రిజిలియంట్ అంటే ఏంది, డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏంది, డేటా సెట్స్ అంటే ఏంది. ఓకే, సో రిజిలియంట్ అంటే ఏంటంటే రీస్టోర్ ద డేటా ఆన్ ఫెయిల్యూర్. ఓకే, సో ఇప్పుడు ఏదైనా ఎర్రర్ వచ్చిందండి, ఓకే, సో ఆ ఫెయిల్యూర్ అయినప్పుడు అక్కడ నుంచి మళ్ళీ ఇది రీస్టోర్ చేసుకుంటుంది అన్నమాట డేటాని. సో దానికి ఆ కాన్సెప్ట్ మనం ఆల్రెడీ, అది ఏ విధంగా డేటాని మళ్ళీ రిట్రీవ్ చేసుకుంటుందో మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో దాన్నే రెసిలియంట్ అంటారు అనమాట, అంటే రీస్టోర్ ద డేటా ఆన్ ఫెయిల్యూర్. ఓకే, ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో డేటా, సో అది మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటుంది ఫస్ట్ నుంచి, తెచ్చుకొని మళ్ళీ మనకు డేటా అనేది చూపిస్తుంటది అనమాట. సో దాన్నే రెసిలియంట్ అంటారు. సో డిస్ట్రిబ్యూటెడ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ డేటా అనేది ఏమైంది, ఆల్రెడీ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ డిఫరెంట్ నోడ్స్ అనమాట. సో డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఆల్రెడీ మీకు తెలిసిందే, డేటా అనేది డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది అమాంగ్ డిఫరెంట్ నోడ్స్ అనమాట. ఓకే, సో అదే విధంగా డేటా సెట్ అంటే గ్రూప్ ఆఫ్ డేటా. సో డేటా సెట్ అంటే గ్రూప్ ఆఫ్ డేటా. ఓకే, సో దీన్నే మనం ఆర్డిడి అంటారు అనమాట. సో రెసిలియంట్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా సెట్ అంటారు దీన్ని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డాక్ అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, డైరెక్టెడ్ అసైక్లిక్ గ్రాఫ్ అన్నమాట. అంటే అసలు ఏంది, ఇది ఏం చేస్తుందనంటే ద డాగ్ అలౌస్ స్పార్క్ టు బ్రేక్ డౌన్ ఏ లార్జ్ స్కేల్ డేటా ప్రాసెసింగ్ ఇంటూ ద స్మాలర్. అంటే ఇది మామూలుగా ఏంటంటే డాగ్ అనేది అలౌ చేస్తుంది, ఏం చేస్తుందనంటే స్పార్క్ ని టు బ్రేక్ డౌన్ లార్జ్ స్కేల్ డేటా ప్రాసెసింగ్ ని, అంటే ఎక్కువ డేటా మనం ప్రాసెస్ చేస్తూ ఉంటాం కదా. సో దాన్ని ఏం చేస్తుందంటే స్మాలర్ జాబ్స్ గా కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్. అంటే ప్రాసెసింగ్ అనేది స్పీడ్ ఏ విధంగా మనం ఇంక్రీజ్ చేయాలి, సో ఇదంతా బ్యాక్గ్రౌండ్ లో చూసుకునేది ఏంటంటే డాక్ అన్నమాట. ఓకే, సో మళ్ళీ ఇక్కడ మీరు గమనిస్తే ఇండిపెండెంట్ టాస్క్ దట్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ప్యారలల్. అంటే ఇక్కడ ప్రతి ఒక్క టాస్క్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు కదండి, ప్రతి ఒక్క టాస్క్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూటెడ్ ప్యారలల్ గా రన్ అవుతా ఉంటుంది, అది మనకు తెలిసింది ఆల్రెడీ. సో దట్టు మళ్ళీ ఏంటంటే ఆప్టిమైజింగ్ ద జాబ్స్ ఎగ్జిక్యూషన్, అచీవ్ ఫాల్ట్ టాలరెన్స్ అండ్ రీయూజ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్. సో ఈ డాక్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మెయిన్ ఇండిపెండెంట్ టాస్క్ దట్ కెన్ బి ఎగ్జిక్యూట్ ఇన్ ద ప్యారలల్, అదే విధంగా ఆప్టిమైజింగ్ ద జాబ్ ఎగ్జిక్యూషన్. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ లో ఇవంతా చేస్తున్నాం డాక్ అంటేనే. ఓకే, సో ఇదేం చేస్తుంది, ఆప్టిమైజింగ్ ద జాబ్ ఎగ్జిక్యూషన్, అంటే ఏ విధంగా మనకి జాబ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అనేది కొరీ రిజల్ట్స్ అనేది స్పీడ్ గా వస్తుందో దాని బ్యాక్గ్రౌండ్ లో అది కొరీ అనేది ఫార్మేషన్ చేసుకుంటది అనమాట అది. ఓకే, సో ఆప్టిమైజ్ చేసుకుంటది. సో అదే విధంగా అచీవ్స్ ఫాల్ట్ టాలరెన్స్.
సో ఏదన్నా ఇష్యూ జరిగింది, ఏదైనా నోడ్ అనేది డౌన్ అయింది, సో దాన్ని ఏ విధంగా డేటా తెచ్చుకోవటం, ఇవన్నిటికీ అది ఫాల్ట్ టోలరెన్స్ అనేది తెలుసు డాక్ ను వాడుకొని. సో అదే విధంగా రీయూజ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ మనకు ఆల్రెడీ తెలుసు కదండి. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ని మనకి రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇవన్నీ మనం చేసుకోవచ్చు బై యూజింగ్ డాక్ అనమాట. సో మామూలుగా ఫాల్ట్ టోలరెన్స్ విత్ హెల్ప్ ఆఫ్ డాక్. ఓకే, ఇప్పుడు మనకి చెప్పాం కదా ఆల్రెడీ మనకి. సో అసలు ఈ ఫాల్ట్ టోలరెన్స్ అనేది ఏం జరుగుతుంది అంటే ఇక్కడ స్పార్క్ అచీవ్స్ ఫాల్ట్ టోలరెన్స్ యూజింగ్ ద డాక్ బై యూజింగ్ ఏ టెక్నిక్ కాల్డ్ లీనియేజ్ గ్రాఫ్ అని లాస్ట్ టైం చెప్పాను, గుర్తుందో లేదో. సో ఫాల్ట్ టోలరెన్స్ అనేది అచీవ్ చేస్తాము బై యూజింగ్ స్పార్క్ లో అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే బై యూజింగ్ లీనియేజ్ గ్రాఫ్ అనమాట. ఓకే, సో ఈ లీనియేజ్ గ్రాఫ్ ను వాడుకొని ఇది ఏం చేస్తుందనంటే మనకి స్పార్క్ అనేది ఫాల్ట్ టోలరెన్స్ అనేది అచీవ్ చేస్తాం మనం ఇక్కడ. ఓకే, సో అదే విధంగా విచ్ ఈస్ ద రికార్డ్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్ దట్ వర్ యూజ్ టు క్రియేట్ అనే ఆర్డిడి. ఓకే, ఇక్కడ మనకి రికార్డ్ అనేది దొరుకుతుంది ట్రాన్స్ఫర్మేషన్స్ అనమాట. సో ఏ విధంగా ఒక ఆర్డిడి క్రియేట్ అయింది, ఆర్డిడి డేటా ఎక్కడ స్టోర్ అయింది, మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేసి దాని లింకప్ అనేది మొత్తం ఉంటది కాబట్టి ఆ గ్రాఫ్ అంతా ఇన్ఫర్మేషన్ వచ్చేసి మన డాక్ లో ఉంటది అనమాట. ఓకేనా, సో వెన్ ఏ పార్టిషన్ ఆఫ్ ఆర్డిడి ఈజ్ లాస్ట్ డ్యూ టు నోడ్ ఫెయిల్యూర్. ఓకే, సో ఒక డేటా అనేది మనకి లోడ్ అవుతుంది. ఓకే, ఆ పార్టిషన్ డేటా అనేది ఒక నోడ్ లో ఉంది, ఆ నోడ్ అనేది ఫెయిల్యూర్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తుందంటే స్పార్క్ కెన్ యూజ్ ద లీనియేజ్ టు రీబిల్డ్ ద లాస్ట్ పార్టిషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టిషన్ డేటా అనేది లాస్ అయ్యామప్ప మనం. ఓకే, మరి అప్పుడు లాస్ అయినప్పుడు మనకి డేటా అనేది కరెక్ట్ రిజల్ట్ అనేది చూపించదు కదా. సో అది మళ్ళీ రీబిల్డ్ చేసుకొని మనకి డేటా అనేది మనకి చూపిస్తుంది అనమాట. ఎట్లాగంటే బై యూజింగ్ లీనియేజ్ అనమాట. సో మీకు లాస్ట్ టైం గుర్తుందో లేదో, ఏదన్నా ప్రాబ్లం కానీ వస్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి డేటా తెచ్చుకోవటం, సో ఏ విధంగా మనకి ఆర్డిడిస్ బిల్డ్ అవుతాయో లాస్ట్ టైం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో రీయూజబిలిటీ. సో డాక్ అలౌస్ స్పార్క్ టు రీయూజ్ ది ఇంటర్మీడియట్ రిజల్ట్స్ జనరేటెడ్ బై ద జాబ్. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు అనమాట. మనకి పర్సిస్ట్ కానీ లేకపోతే క్యాచీ కానీ మనం పెట్టుకున్నప్పుడు ఆ డేటా అనేది మనము ఇంటర్మీడియట్ గా మెమరీలో అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ మీన్స్ దట్ ఇఫ్ ద పోర్షన్ ఆఫ్ ద డేటా ప్రాసెస్డ్ వన్స్ అండ్ ఇట్ కెన్ బి రీయూజ్డ్ ఇన్ సబ్సిక్వెంట్ జాబ్స్. ఓకే, దేర్ బై రిడ్యూసింగ్ ద ప్రాసెసింగ్ టైమ్ అండ్ ఇంప్రూవింగ్ ద పర్ఫార్మెన్స్. అంటే దీని మీనింగ్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లాస్ట్ టైం. సో మీరు ఎప్పుడైతే మీరు ఒక ఆర్డిడిని దాన్ని క్యాచీ కానీ పర్సిస్ట్ కానీ చేసుకున్నప్పుడు, పర్సిస్ట్ డిఫరెంట్ మెమరీ ఓన్లీగా లేకపోతే మెమరీ అండ్ డిస్క్ ఇట్లాగా మీరు మల్టిపుల్ ఆప్షన్స్ లో మనకి డేటా అనేది పర్సిస్ట్ చేసినప్పుడు మనం ఇంటర్మీడియట్ టేబుల్స్ లో మనకి దాన్ని వాడుకోవాలనుకుంటే ఇంటర్మీడియట్ గా ఆ సబ్సిక్వెంట్ జాబ్స్ లో మనకి అనేది మళ్ళీ ఫస్ట్ నుంచి డేటా అనేది ఫెచ్ చేయకుండా అక్కడ ఏవైతే మనం స్టోర్ చేసామో అక్కడ నుంచి డేటా ఫెచ్ చేసి మనకి డేటా అనేది స్పీడ్ గా మనకి డేటా అనేది చూపిస్తుంది అనమాట. సో దానివల్ల మనకి ఇంప్రూవ్మెంట్ అనేది చాలా స్పీడ్ గా ఉంటుందని లాస్ట్ టైం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది కూడా మీకు. ఓకే, సో ఇది బ్యాక్గ్రౌండ్ లో ఏ విధంగా జరుగుతుంది స్పార్క్ అనేది. సో డాక్ అనేది ఏంటిది, తర్వాత అదే విధంగా రిజియన్ డేటా షీట్ అంటే ఏంది. ఓకే, చాలా మంది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారండి. సో ఆర్డిడి అంటే మీకు ఆల్రెడీ తెలుసు. డాక్ అంటే ఏంటంటే డైరెక్టెడ్ అసెలిక్ గ్రాఫ్ అని చెప్తారు. సో దీని వల్ల మనకి యూసేజ్ ఏంటంటే బెటర్ టు ఎగ్జిక్యూటింగ్ ద టాస్క్ ఇన్ ప్యారలల్ and also like optimizing the job execution and also like achieve the fault tolerance and reuse the intermediate results అనమాట. These are the main functionality of the your DAC అనమాట. ఓకే, సో ఇదే మీకు బ్యాక్గ్రౌండ్ లో చేసేది మొత్తం. సో అసలు జనరల్ గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో మనకు వెళ్ళటంతో వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే స్పార్క్ ఆర్టిస్ట్ చెప్పండి అని అంటారు. సో కెన్ యూ ప్లీజ్ ఎలాబొరేట్ స్పార్క్ ఆర్కిటెక్చర్ అని అడుగుతారు. సో మెయిన్ మనకి ఈ విధంగా ఉంటదమ్మా. స్పార్క్ ఆర్కిటెక్చర్ అంటే ఈ విధంగా ఉంటది మెయిన్. ఓకే, సో ఇక్కడ మీరు గమనించారా, ఇది డ్రైవర్ ప్రోగ్రామ్. డ్రైవర్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే మనం ఎక్కడైతే కోడ్ రాస్తున్నామో, ఇప్పుడు నా ల్యాప్టాప్ లో నేను కోడ్ రాస్తున్నాను కదా, దాన్ని మనం డ్రైవర్ అని అంటాం. లేక మీరు ఒకవేళ సాఫ్ట్వేర్ ఐ మీన్ యూనిక్స్ క్లస్టర్ లో అయితే మనకి ఏంటంటే ఎడ్జ్ నోడ్ అని ఒకటి ఇస్తారనమాట. ఆ ఎడ్జ్ నోడ్ ని మనం డ్రైవర్ అంటారు అనమాట. ఓకే, సో ఆ డ్రైవర్ ప్రోగ్రామ్ అంటే మనం మొత్తం కోడింగ్ రాస్తాం కదా. మీకు ఆల్రెడీ చెప్పాను నా సెషన్స్ లో. సో లాస్ట్ సెషన్ లో ఏం చెప్పానంటే మన డ్రైవర్ ప్రోగ్రామ్ లో మనకి మ్యాక్స్ ఏంటంటే ఒక కోడింగ్ రాసేటప్పుడు కంపల్సరీగా మనకి
స్పార్క్ సెషన్ అనేది అవసరమైంది. స్పార్క్ సెషన్ అనేది యువర్ మెయిన్ ఎంట్రీ టు ద యువర్ ప్రోగ్రామ్ అది ఇదని చెప్పాను నిన్న. ఓకే, సో ఇక్కడ ప్రీవియస్ గా ఏంటంటే స్పార్క్ కాంటెక్స్ట్ అనేది ఉంది, బట్ ఇప్పుడు నవేడేస్ వీఆర్ యూజింగ్ స్పార్క్ సెషన్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీరైతే కోడ్ రాస్తారు, కోడ్ రాసిన తర్వాత దాన్ని అయితే మీరు రన్ చేస్తున్నారు కదా. సో రన్ చేసినప్పుడు మనకి అది ఏం చేస్తున్నాం అంటే డిఫరెంట్ మోడ్స్ ఉంటాయని చెప్పాను అనమాట. క్లయింట్ మోడ్, క్లస్టర్ మోడ్ అట్లాగా. ఓకే, సో ఇప్పుడు మీరు యాన్ క్లయింట్ కానీ లేకపోతే యాన్ క్లస్టర్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ లో మీకు క్లస్టర్ మేనేజర్ అనే ఉంటాడు అనమాట. ఆ క్లస్టర్ మేనేజర్ వచ్చేసి మనకి యాన్ అని అంటారు అనమాట దీన్ని. ఓకే, సో ఇదేం చేస్తుందనంటే మనకి జాబ్స్ ని షెడ్యూలింగ్ చేయటం, ఓకే, డేటా అనే అదే వర్కర్ నోడ్ ఎవరు ఫ్రీగా ఉన్నారు, ఎవరు బిజీగా ఉన్నారు, సో దానికి ఒక టాస్క్ అసైన్ చేయటం. సో ఇదంతా దీని టాస్క్ వచ్చేసి క్లస్టర్ మేనేజర్ అనమాట. ఓకే, సో మేనేజర్ రెస్పాన్సిబిలిటీస్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో మళ్ళీ వచ్చేసి టాస్క్ ఇక్కడ అసైన్ చేసినప్పుడు ఇక్కడ మనకి వర్కర్ నోడ్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ టాస్క్ లో అసైన్ చేసేది ఎక్కడ అంటే వర్కర్ నోడ్ కి అసైన్ చేస్తుంది అనమాట. సో ఈ వర్కర్ నోడ్ లో మనకి మెయిన్ ఏంటంటే ఎగ్జిక్యూటర్స్ అనేది ఉంటారు అనమాట. సో ఈ ఎగ్జిక్యూటర్స్ అనేది ఏం జరుగుతుందంటే బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ మనకి క్యాచీ అంటే ఏంటంటే మెమరీ. ఓకే, సో మెమరీలో డేటా స్టోర్ చేయాలా. ఓకే, అది అదే విధంగా టాస్క్ అంటే కోర్స్ అనమాట. నెంబర్ ఆఫ్ కోర్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టాస్క్స్ అనమాట. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే ప్యారల్ గా రన్ అవుతా ఉంటాయి. ఓకే, ఇక్కడ 2 నోడ్ వర్కర్ నోడ్స్ ఉన్నాయన్నమాట. సో మొత్తం ఈ డేటా అంతా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత జనరల్ గా ఏం చెప్తారంటే వెన్ వన్స్ యూ హ్యావ్ దీన్ని ఎట్లా చెప్పాలంటే వన్స్ యు హ్యావ్ డేటా కోడ్ ఈజ్ రెడీ, దెన్ వెన్ యు ఆర్ రన్నింగ్ ద ప్రాసెస్, ఓకే, దెన్ we have the spark session or spark constant is our main entry to the our program. So this is the driver. Okay, the driver send the message into the application to run. So then it will go into the cluster manager. So manager responsibility to run the process, assign the task to the worker node, and worker node we have the different things in the executors. There we have the catchy and task. Okay, so the number of tasks is equal to number of cores. Okay, the cores are actually run by your code. Okay, once the code is executed successfully, then return to the your driver program and it will display the your results అని ఇట్లా చెప్తాం అనమాట. మామూలుగా మనం ఏంది స్పార్క్ ఆర్టిస్ట్ చెప్పమంటే. ఓకే, సో ఇది మామూలుగా ఎలాబరేట్ మనం చేయాలంటే సింపుల్ గా చెప్పుకోవాలంటే ఇక్కడ ఏం చెప్తామంటే డ్రైవర్ ప్రోగ్రామ్ మనం అంటే రన్ అయిందని అది రెడీ అయిందని అంటే ఏంటంటే ఒక కోడ్ అనేది రన్ అయిన తర్వాత దాంట్లో స్పార్క్ సెషన్ కానీ స్పార్క్ కాంటెక్స్ట్ అనేది ఉంటుంది అనమాట. ఇది మన మెయిన్ ఎంట్రీ టు ద యువర్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, సో ఎప్పుడైతే ఇది రన్ అయి ఎగ్జిక్యూట్ చేయాల్స్తున్నారో అప్పుడు ఇది వచ్చేసి క్లస్టర్ మేనేజర్ కి అసైన్ చేస్తాం టాస్క్ ని. సో క్లస్టర్ మేనేజర్ ఏం చేస్తారంటే ఓకే మనం ఈ కోడ్ ని రన్ చేయాలి ఇంత క్లస్టర్ లో అని చెప్తాడు ఎవరికి, ఈ వర్కర్ నోడ్స్ కి. ఓకే, సో వర్కర్ నోడ్ కి ఇక్కడ పంపిస్తుంది అనమాట. ఇక్కడ టాస్క్స్ ని అసైన్ చేస్తుంది. సో ఎగ్జిక్యూటర్స్ ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ ఎన్ని ఇస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 ఎగ్జిక్యూటర్స్ ఇచ్చారనుకోండి, ఇట్లాగా మనకి 8 వర్కర్ నోడ్స్ కి 8 ఎగ్జిక్యూటర్స్ లో మనకి కోడ్ అనేది రన్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 GB మెమరీ కానీ ఇస్తే 10 GB మెమరీ క్యాచ్కి అన్నిటికి అసైన్ చేసుకుంటుంది. సో నెంబర్ ఆఫ్ కోర్స్ ఇస్తే పర్ ఎగ్జిక్యూటర్ వచ్చేసి నెంబర్ ఆఫ్ కోర్స్ 4 కానీ ఇస్తే 4 టాస్క్స్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా మీకు బ్యాక్గ్రౌండ్ లో డేటా అనేది స్ప్లిట్ అయిపోయేసి మన డేటా అనేది ఎగ్జిక్యూట్ అయ్యేసి యాక్చువల్ గా ఏంటంటే మీ టాస్క్స్ అనేది మీ వర్క్ అనేది డన్ బై ద యువర్ కోర్స్ అనమాట. దట్ ఈస్ యువర్ ప్రాసెసర్స్. ఓకే, కోర్స్ ఆర్ ప్రాసెసర్, యువర్ టాస్క్ యాక్చువల్లీ ఈస్ డన్ బై ద యువర్ కోర్స్ ఆర్ ప్రాసెసర్స్. ఓకే, సో ఇది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ ద డేటా అనేది మన డ్రైవర్ ప్రోగ్రామ్ కి డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఈ ఆర్కిటెక్చర్ ని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి అమ్మా, ద డ్రైవర్ ప్రోగ్రామ్ అని చెప్పాను. ఇక్కడ డ్రైవర్ ప్రోగ్రామ్ అంటే ఏంది, క్లస్టర్ మేనేజర్ అంటే ఏంది, వర్కర్ నోడ్ అంటే ఏంది, ఎగ్జిక్యూటర్ అంటే ఏంది, టాస్క్ అంటే ఏంది ఇప్పుడు చూద్దాం. సో ద డ్రైవర్ ప్రోగ్రామ్ ఈజ్ ఎ ప్రాసెస్ దట్ రన్స్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద అప్లికేషన్ అండ్ క్రియేట్ ద స్పార్క్ కాంటెక్స్ట్ స్పార్క్ సెషన్ ఆబ్జెక్ట్. సో ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. సో మనకి ఈ డ్రైవర్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే మనము రన్ చేస్తామో మెయిన్ ఫంక్షన్ కి అప్లికేషన్ అనమాట. మెయిన్ ఫంక్షన్ రన్ చేస్తాం అంటే దీన్ని మెయిన్ ఫంక్షన్ ని ఆఫ్ ద అప్లికేషన్ అనమాట. అండ్ క్రియేట్ ద స్పార్క్ కాంటెక్స్ట్ అండ్ స్పార్క్ సెషన్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. సో ప్రీవియస్ గా అయితే స్పార్క్ కాంటెక్స్ట్ అండి, ఇప్పుడైతే స్పార్క్ సెషన్ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసుకుంటున్నాం. సో మెయిన్ ఎప్పుడైతే మనము డ్రైవర్ ప్రోగ్రామ్ అనేది మనము రన్ చేస్తున్నామో అప్పుడు మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద అప్లికేషన్ అండ్ క్రియేట్ ద స్పార్క్ సెషన్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే,
సో ఇట్ అక్వైర్స్ ఎగ్జిక్యూటర్స్ ఆన్ నోడ్స్ ఇన్ ద క్లస్టర్. ఓకే, ఇది ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూటర్స్ లో, ఓకే, మనకి ఈ క్లస్టర్ లో ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూటర్స్ ని అక్వైర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తుంది, దెన్ ఇట్ సెండ్స్ యువర్ అప్లికేషన్ కోడ్ టు ద ఎగ్జిక్యూటర్స్. హియర్ ద అప్లికేషన్ కోడ్ కెన్ బి డిఫైన్డ్ బై జార్ ఆర్ పైథాన్ ఫైల్స్ టు ద స్పార్క్ కాంటెక్స్ట్ ఆర్ స్పార్క్ సెషన్. సో మన స్పార్క్ సెషన్ కానీ స్పార్క్ కాంటెక్స్ట్ కానీ మనము స్కాలాలో కానీ కోడింగ్ రాస్తేనేమో మనకి జార్ ఫైల్స్ లో డిఫైన్ చేస్తాము, అదే విధంగా పైథాన్ లో రాస్తేనేమో పైథాన్ లో మనము ఇది డిఫైన్ చేస్తాం అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఈ కోడ్ ని అప్లికేషన్ కోడ్ ఎగ్జిక్యూటర్స్ కి మనం పంపిస్తాం అనమాట. ఓకే, మనం పైథాన్ ఫైల్స్ పంపిస్తాం, మామూలుగా అయితే మనం కోడింగ్ రాసిన పైథాన్ లో కాబట్టి. ఓకే, అట్ లాస్ట్ స్పార్క్ కాంటెక్స్ట్ ఆర్ స్పార్క్ సెషన్ సెండ్స్ టాస్క్ టు ద ఎగ్జిక్యూటర్స్ టు రన్. ఓకే, సో ఎగ్జిక్యూటర్స్ కి మనం చెప్తాం అనమాట, ఓకే బాస్ రన్ మై కోడ్ అని చెప్పేసి మనం ఎగ్జిక్యూటర్ కి ఇస్తాం అనమాట. సో ఇక్కడ ఇంటర్మీడియట్లీ మనకి ఏముంటుంది అంటే క్లస్టర్ మేనేజర్ అని ఉంటాడు. ద రోల్ ఆఫ్ ద క్లస్టర్ మేనేజర్ ఈజ్ అలోకేట్ రిసోర్సెస్ అక్రాస్ అప్లికేషన్ అనమాట. సో మనకి మల్టిపుల్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, సో మల్టిపుల్ అప్లికేషన్ కి టాస్క్ ని అలైన్ రిసోర్సెస్ అలోకేట్ చేస్తుంది అనమాట ఇది క్లస్టర్ మేనేజర్ అనేది. ఓకే, సో అదే విధంగా ద స్పార్క్ ఈజ్ కేపబుల్ ఎనఫ్ ఆఫ్ రన్నింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ అనమాట. ఓకే, సో క్లస్టర్ లో మనకి ఏంటంటే రన్నింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ని మనం రన్ చేసుకునేదానికి కూడా ఈ క్లస్టర్స్ అనేది మనకి యూజేజ్ అవుతుంది అనమాట. సో ఇట్స్ కనిస్ట్ ఆఫ్ వేరియస్ టైప్ ఆఫ్ క్లస్టర్ మేనేజర్స్ సచ్ యాజ్ హడూప్, యార్న్, తర్వాత అపాచీ మీసోస్ అండ్ స్టాండర్డ్ షెడ్యూలర్స్ అనమాట. సో మల్టిపుల్ ఆఫ్ క్లస్టర్స్ ని ఇవి సపోర్ట్ చేస్తున్నాయి అనమాట క్లస్టర్స్ మేనేజర్స్. సో హడూప్ లో అయితే యాన్ అంటాము, అపాచీలో అయితే మీసోస్ అంటారు, అదేవిధంగా స్టాండర్డ్ షెడ్యూలర్ కూడా మనము వాడుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ క్లస్టర్ మేనేజర్ ని 3 ways గా వీ కెన్ ఉంటాయి అనమాట. ఓకే, సో అదే విధంగా వర్కర్ నోడ్స్ అనమాట. వర్కర్ నోడ్ అంటే ఏంటంటే ద వర్కర్ నోడ్ ఈజ్ ఏ స్లేవ్ నోడ్. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు ఇది. ఓకే, వర్కర్ నోడ్ అంటే స్లేవ్ నోడ్. ఓకే, ఇట్స్ రోల్ టు రన్ అప్లికేషన్ కోడ్ ఇన్ ద క్లస్టర్. సో జస్ట్ ఇది ఏంటంటే వర్కర్ నోడ్ ఏం చేస్తుంది అంటే నీ కోడ్ ని రన్ చేస్తుంది అనమాట, దట్స్ ఇట్. సో అదే విధంగా ఎగ్జిక్యూటర్స్ అనమాట. ఎగ్జిక్యూటర్ ఈజ్ ఏ ప్రాసెస్ లాంచ్డ్ ఫర్ ఎన్ అప్లికేషన్ ఆన్ ఏ వర్కర్ నోడ్. ఓకే, సో ఇదేంటంటే ప్రాసెస్ లాంచ్ చేస్తుంది అనమాట, ఎక్కడ మీ అప్లికేషన్ కోడ్ ని రన్ చేయమని వర్కర్ నోడ్ అనమాట. సో ఇట్ రన్స్ టాస్క్స్ అండ్ కీప్స్ డేటా ఇన్ మెమరీ ఆర్ డిస్క్ స్టోరేజ్ అక్రాస్ దెమ్. ఓకే, సో మనకు చెప్పాను కదండి, ఎగ్జిక్యూటర్స్ లో మనకి టాస్క్ అనేది రన్ అవుతా ఉంటది, అదే విధంగా డేటా అనేది మెమరీలో కానీ డిస్క్ లో కానీ స్టోర్ చేస్తుంది అనమాట. సో ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టాస్క్ అనమాట. టాస్క్ అంటే యూనిట్ ఆఫ్ వర్క్ దట్ విల్ బి సెండ్ టు ద వన్ ఎగ్జిక్యూటర్ అనమాట. ఓకే, సో మనకి టాస్క్ అనేది ఏం చేస్తే యూనిట్ ఆఫ్ వర్క్ దట్ విల్ బి సెంట్ టు వన్ ఎగ్జిక్యూటర్. ఓకే, సో మనకి ఇక్కడ మీరు గమనిస్తే మల్టిపుల్ టాస్క్ ఉంటాయండి. ఈ మల్టిపుల్ టాస్క్ మొత్తం రన్ అయిపోయిన తర్వాత దీని ఒక టాస్క్ ని దీనికి ఎగ్జిక్యూటర్స్ పంపించేసి ఎగ్జిక్యూటర్స్ నుంచి మన డ్రైవర్ కానీ క్లస్టర్ మేనేజర్ కానీ మనకి డేటా అనేది వీళ్ళు పంపించేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఎగ్జిక్యూషన్ అనేది దొరుకుతుంటది అనమాట. ఓకే, సో మీరు బేసికల్ గా స్పార్క్ ఆర్కిటెక్చర్ లో మీరు ఏం చేస్తున్నారని అడిగితే సింపుల్ గా ఏంటంటే వన్స్ కోడ్ ఈజ్ రెడీ in our driver program. So driver program means whatever we are working on that, right? That is edge node or our edge node. So that is called, we can call it a driver program. So once the driver program is created by using jar or python, then when we run the process, so the main function it will be executed and it will creating the spark context or spark session object. So that is spark session is our entry point to the our program. So then it will go into the work, send the application to run into the cluster manager, and it cluster manager ఏం చేస్తుందంటే then it will allocate the resources in the cluster. So then it will go into the executors, and executors we have the catchy and tasks. Okay, so catchy means the data is stored into the memory, and the tasks are executing the background whatever we are working on that, right? So the actual is work is done by the course, that is task. Okay, so once it is completed, then entire code it is sent into the executor, and executor completed, then it will send into the driver program అని మీరు ఈ విధంగా చెప్పాల్సి వస్తుంది మీకు. ఓకేనా, క్లియరా? ఓకే అన్న. ఇది స్పార్క్ ఆర్కిటెక్చర్. ఇంకా ఏముందబ్బా మీకు చెప్పాల్సినవి?
సో స్పైస్ పార్క్ అనేది ఆల్మోస్ట్ అయిపోయిందమ్మా. ఓకే, లెట్ మీ స్టాప్ దట్.